ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాబూల్‌లోని మాదక ద్రవ్య విముక్తి కేంద్రం ఆస్పత్రి లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యము దాడులకు తెగబడిందని, మరి ఈ భీకర దాడిలో 400 మందికి పైగా మరణించారని, 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తాలిబాన్లు తెలుపుతున్నారు. మరి ఇది ఇటీవల కాలంలో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి సంఘటనగా ఆఫ్ఘన్ ప్రభుత్వం పేర్కొంటుంది. మరి ఈ దాడిపైన ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ, పాక్ జరిపినటువంటి దాడుల్లో ఆసుపత్రి పూర్తిగా నేలమట్టం అయ్యింది. 200 మందికి పైగా మరణించారు. అమాయక ప్రాణాలు కోల్పోయారు అమాయకులు అని ధృవీకరించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు కూడా ధ్వంసమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి మరణించిన వారిలో మెజారిటీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రోగులు అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ధ్వంసమైన భవన శిథిలాల నుంచి ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఆర్పేందుకు మా సిబ్బంది శ్రమిస్తున్నారు అని ఈ దృశ్యాలు స్థానిక టీవీల్లో కూడా చూడొచ్చు, కనిపిస్తున్నాయి అని. మరి ఇక్కడ కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ దాడి చేసిందని ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఆరోపణలను పాక్ ప్రభుత్వం తిప్పికొట్టేస్తుంది. తాము కేవలము ఉగ్రవాద ఆ సదుపాయాలు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పౌర నివాసాలపై దాడులు చేయలేదని స్పష్టం చేస్తుంది. మరి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి ముషారఫ్ జైదీ మాట్లాడుతూ, ఆసుపత్రిపై దాడి మా పనే అన్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపడేస్తున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాక్ ఉగ్రవాదుల వాడుతున్నటువంటి ఆయుధ గిడ్డంగులు, స్థానిక స్థావరాలపైన ఖచ్చితమైన సమాచారంతో దాడులు చేశాము. సామాన్యులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పాక్ సమాచార శాఖ వెల్లడిస్తుంది. ముజాహిద్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. మరి ఇది ఇలా ఉంటే ముదిరిపోతుంది, సరిహద్దు వివాదం ముదిరిపోతుంది. కొన్ని గంటల ముందే సరిహద్దులు ఇరు దేశాల సైన్యాలు మధ్య కాల్పులు జరిగాయి. ఇట్లాగా మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ గడ్డపైన ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పిలుపునిచ్చింది. మరి ఉగ్రవాద కార్యకలాపాలను ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యరాజ్య సమితి రాజకీయ మిషన్ గడువును మరో 3 నెలలు పొడిగించింది. మరి ఇది ఇట్లాంటివి సరికాదు అని ప్రజలు కూడా భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.